మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. కాబట్టి ఎంతకాలం ప్రభులో కొనసాగుతున్నా, ప్రభువుకు దూరం గారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండేలాగా మన జీవితం ఉన్నట్లయితే మరి మన దేవుడు ఉంచుడు అంటే చంపేసే దేవుడు కాదు. భౌతికంగా ఆయన ఏం చంపడు, కానీ ఆత్మ సంబంధంగా ఆయన దూరం అయిపోతాం. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే మనమే నష్టపోతాం. అందువల్ల ఈరోజు మనం ఆలోచించుకుని మన జీవితం గురించి ఏమంటే మరి ఏదైతే అడ్డుగా ఉన్నాయో దేవునికి మనకి ఇంకా మనం ఎదగవలసి ఉన్నాయో వాటిన్నింటినీ కూడా సరి చేసుకుంటూ దిద్దుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఆలోచించుకుని నీ ప్రవర్తన దిద్దుకో. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ తప్పిపోయిన కుమారుడు అని హెడ్డింగ్ పెట్టుకుని దాన్ని చదువుతాం. మనం తప్పిపోయిన కుమారుడు అని మనం దానికి మరి పేరు పెట్టుకుని దాన్ని చదువుకుంటూ ఉంటాం. వాస్తవంగా ఇది ఒక కథ కింద కాబట్టి చిన్న కుమారులాగా మనం కూడా మార్పు చెంది దేవుల్లోనికి రావాలి, దేవుల్లో నడవాలి అని మనం చివరిగా చెప్పుకుంటుంటాం. మరియు చదవద్దు, చాలా ఎక్కువ, నేను అప్పుడప్పుడు చదువుతుంది కానీ. రైట్. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. వాస్తవంగా మనం చూస్తే తండ్రి గురించి కుమారుల గురించి చెప్తున్నాడు అని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా చెప్పబడింది తండ్రి కుమారుల సంబంధం గురించి కానీ, లేకపోతే ఆ తండ్రి కుమారుల యొక్క గొడవల గురించి కానీ, వివాదం గురించి కానీ ఆయన చెప్పడం లేదు యేసుప్రభు వారు. ఏంటి అంటే సందర్భం 1-2 వచనాలు చదివినట్లయితే మనకు ఇప్పుడు చదవండి. 15వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషుడికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి 1-2 ఒకప్పుడు సమస్తమైన సొక్కర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి 2 పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సరుక్కొనిరి. వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో వివక్ష అనే కార్యక్రమం జరుగుతోంది. అంటే వివక్షతకు గురవుతున్న కొన్ని వర్గాలు ఉన్నాయి. ఇది దేశానికి మార్పు చెందుతుంటుంది. ఉదాహరణకి అమెరికా లాంటి దేశంలో ఏమంటే తెల్లవారు నల్లవారు, తెల్ల జాతీయులు నల్ల జాతీయులు. నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయులు ఎలా చూస్తారంటే చాలా ఏసునింపుగా అసహించుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నెల్సన్ మండేలా అని ఆయన చాలా ఉద్యమం చేశాడు ఆయన. ఏమండి అలాగే అబ్రహాం లింకన్ గారు, ఆయన కూడా మరి నల్ల జాతీయుడే, అయినా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అంటే మార్పులు ఉద్యమాలు చేయగా మార్పులు వచ్చాయి. అలా ఈనాటికి కూడా వివక్షత పోలా. నల్లోళ్ళు చూస్తుంటే తెల్లోళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి, అన్ని జంతువులను చూస్తే ఒకలా ఫీల్ అవుతాం, పంది చూస్తే ఒకలా ఫీల్ అవుతాం. మనం పంది రాగానే ఏం చేస్తామో అదొకలాంటి ఎసనింపు వస్తుంది కదా. అలాగనమాట సాటి మనుషుని కూడా అంతకంటే హీనంగా చూసే పరిస్థితి కొన్ని దేశాల్లో ఉంది. కొన్ని దేశాల్లో వర్గ భేదాలు, ధనిక వర్గం పేద వర్గం, లేకపోతే ఏమంటారు దాన్ని, పెట్టుబడిదారి వర్గం శ్రామిక వర్గం, ఇలా కొన్ని దేశాల్లో ఉంది. అలాగే మరి కొన్ని దేశాల్లో మత వివక్షత, వాళ్ళ మతంలో ఉంటే ఒకలా చూస్తారు, వారి మతం కాని వాళ్ళు మరొకలా చూస్తారు. ఇస్లామిక్ కంట్రీల్లో ఇస్లామీలకు మాత్రమే ఎక్కువగా అన్ని రాయితీలు ఉంటాయి. ఇక మిగతా వాళ్ళని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అలానే మరి చైనా లాంటి దేశంలో కమ్యూనిస్టులకే ఎక్కువ ప్రాధాన్యత. అక్కడ చెప్పాలంటే ఏ మతాన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు, ఏ మతాన్ని తీసుకున్నా వాళ్ళు ఒప్పుకోరు కమ్యూనిస్టులు. అలాగనమాట ప్రతి దేశాన్ని తీసేయండి, మొత్తం తీసేయండి, స్ట్రీట్ తీసేయండి, స్ట్రీట్ తీసేయండి, అలా వదిలేండి, వారం పెట్టేసేయండి, బరువు ఎక్కువైంది.
లేదా ఇలా పడుకోబెట్టేసిన రైట్. అలానే ముఖ్యంగా మనం ఏ దేశంలో ఉన్నాం? మన దేశం ఏంటి? భారతదేశం. భారతదేశంలో జాతులు భాగాలు లేవు, కుల జాతీయాలు ఉన్నాయి. కులం ఎన్ని కులాలు ఉన్నాయో ఏమండి. అలాగే ఇక్కడ జాతులు యోధా జాతి అంటే యూదులు అన్యులు, యూదులు అన్యులు, అది తేడా ఇక్కడ. అన్యులందరూ పాపులు, యూదులందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు భ్రమించేది ఏంటంటే మేమే దేవుని బిడ్డలం, మేమే పుణ్యాత్ములం, మేమే నీతిమంతులం అని మిగతా వాళ్ళని అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇదంతా కూడా మనకి తెలియజెప్పాలనే ఆయన బోధలు ఉన్నాయి. దీన్ని రూపుమాపాలనే ఆలోచన ఆయనకు ఉంది. పాపం చేస్తే మనిషి దేవునికి దూరంగా ఉంటున్నాడు, కానీ పాపం చేస్తే ఏ మనిషి అయినా దేవునికి దూరంగా ఉంటాడు. దేవుడు అలాంటి వాళ్ళని అసహించుకుంటాడు. అది చెప్పడానికి పాపమా నీతి కార్యాల ఈ రెండే ఉన్నాయంటాడు తెగలు భూమి మీద. రెండు పాపం చేసేవాళ్ళు, పాపం చేయని వాళ్ళు. పాపం చేయని వాళ్ళని మొదటి నుంచి చూసినట్లయితే దేవుడు తన బిడ్డలుగా అంగీకరించినట్టుగా, తన జనంగా బిడ్డలుగా తన జనంగా అంగీకరించినట్టుగా, వాళ్ళ నిబంధన ప్రజలుగా ఆయన చూస్తూ వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. కాలక్రమేపీ ఏమైపోయిందంటే వారు కూడా భక్తుపరుల్లా నటిస్తూ నీతులు వల్లిస్తూ వారు కూడా ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉండే స్థితిలోనే ఉన్నారు. అది వాళ్ళు ఎవరు గమనించట్లేదు అనుకున్నట్టుగా. వారు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా చూసేవారు అంటే పాపులుగా చూసేవారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది సమాజ నిర్మాణం చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. సమాజ నిర్మాణం చేయడానికి. మనుషులందరిలోనూ ఎలాంటి భేదం ఉండకూడదు, ప్రతి వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. కనుక అలా ప్రేమిస్తూ మనుషులందరూ కూడా కలిసి దేవుని యొక్క నీతి సూత్రాలు పాటిస్తూ ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా జీవించాలని దేవుని యొక్క ఆలోచన. కానీ దురదృష్టవశాత్తు భూమి మీద అలాంటి వాతావరణం లేదు. వర్గ భేదాలు కానీ, జాతి భేదాలు కానీ, కుల భేదాలు కానీ ఉండకుండా ఉండాలని, అందుకే సమాజ స్థాపన చేయడానికి క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అందుకనే ఆయన బోధలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకీ ఏంటి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సందర్భం ఏంటి అంటే, ఒకప్పుడు చదువుతున్నాను, నా సోదరులు చదివారు, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా, ఇంతకీ భోజనం పెడతాను అని అంటే ఎవరు వస్తారండి? కడుపు నిండిన వాళ్ళ, ఆకలి కొన్న వాళ్ళు వస్తారు కదా. వీళ్ళు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతులుగా జీవించాలని ఒక ఆరాటం కలిగిన వారు కనుక, వారు కూడా నీతిమంతుల్లాగా ఉండాలని కోరుకున్న వాళ్ళు వీళ్ళు కనుక, ఏమంటే సమాజం వాళ్ళని, ఎవరైతే యోధా సమాజం ఉందో ఆ సమాజం వీరిని తక్కువగా చూస్తున్నారు కనుక వీళ్ళ ఇలాంటి వారు ఆయన బోధ వినడానికి తండోపతండాలుగా వచ్చేస్తా ఉన్నారు. దేవుని ఉద్దేశం కూడా అదే. వారికి ముందు బోధ అందాలి, వారు జీవించే జీవితం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఆలోచించుకుని జీవితాన్ని దిద్దుకోవాలి. అందరూ దేవుని బిడ్డలై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం కనుక క్రీస్తు ప్రభువు వారి బోధలు ఆ రీతిగా చేయడం జరిగింది. కనుక అనేక మంది వచ్చేది చూసి అందరూ చూసారా, పరిసయ్యులు శాస్త్రులు. యూదుల్లో 4 రకాలైన తెగలు ఉంటారు యూదుల్లో. అందులో పరిసయ్యులు ఒక తెగ, శాస్త్రులు ఒక తెగ, ఏమండి సద్దూకైలు ఒక తెగ, జొలేతే అనబడిన వారు మరొక తెగ. ఈ 4 రకాల తెగలు కూడా యూదుల్లో ఉన్నారు.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని చుట్టల్ని రాసేవాళ్ళు. ఎందుకంటే మరి రాజుకు ఒక గ్రంథం కావాలి, ఇంకా యాజకులకు గ్రంథాలు కావాలి. ఇవన్నీ కూడా వాళ్ళు రాస్తా ఉంటారు, అన్నమాట. వాళ్ళు శాస్త్రులు అంటే దైవ సంబంధమైన విషయాల్లో వారికి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. ధర్మశాస్త్రోపదేశకులు బోధించే వాళ్ళు అయితే వీళ్ళేమో స్క్రిప్ట్ రాసేవాళ్ళు అనమాట. ఏమంటే తర్వాత సద్దూకాయలు ఉన్నారు. వీరు చెప్పాలంటే ధనికులు, అంటే సంపన్నులు, బాగా చదువుకున్న వాళ్ళు. వీళ్ళు సన్హెడ్రిన్ సభ అని ఒక సభ ఉంది, అది మహాసభ అంటారు. అది ఇశ్రాయేలీలో దేవుడు మొట్టమొదటి ఏర్పాటు చేసి 70 మంది పెద్దలతో. ఆ 70 మంది పెద్దల్లో వీరి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఎవరు వాళ్ళు? సద్దూకాయలు. కాబట్టి ఈ సద్దూకాయలు అనే ఒక తెగ ఉంది, సంపన్నులు, బాగా చదువుకున్నవాడు. కానీ సన్హెడ్రిన్ మహాసభను ప్రభావితం చేస్తున్నవాడు వాళ్ళని దాటి ఏ నిర్ణయం చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి వారు మరొకరు ఉన్నారు, జొలేతే అనమని వారు. వీళ్ళు ఏంటంటే తీవ్రవాదుల టైపు. తీవ్రవాదులు అంటే ఏది ఏమైనా రోమా ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని లాగేసుకుని ఇశ్రాయేల్ అందరూ కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యంగా ఏర్పడాలని పోరాటం చేస్తున్న వాళ్ళు. అలాంటి తెగలో ఉన్నవాడే ఎవరు మన ఇస్కరియోతు యోధ అన్నారు. అలాంటి భావాలు కలిగిన వాడు, అలాంటి భావజాలం కలిగిన వాడు. కనుక ఇలా 4 రకాలైన తెగలు ఉన్నారు. ఇక్కడ 2 రకాలైన తెగలు మాత్రం ఎప్పటికప్పుడు యేసు ప్రభు వారిని ఉటంకించడానికి, అంటే విమర్శించడానికి, ఆయన ఏదైనా మాట్లాడి తప్పు పట్టడానికి ఆయన ప్రతి మీటింగ్లోనూ కూడా ఉండేవారు వాళ్ళు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. కనుక ఇక్కడ శుంకర్లు, పాపులు ఆయన బోధ వింటూ ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతను పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించునని చాలా చదువుకున్నది. అంటే యూదులు అన్యులతో సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు, వారిని అంటరాని వారిగా చూస్తారు. ఉదాహరణకి యెరూషలేం వెళ్ళాలంటే సమరయ ప్రాంతం గుండా వస్తే షార్ట్ కట్. కానీ యూదులు చేతస్థం చూసారా, సమరయుల యొక్క పట్టణంలోంచి రాకుండా వాళ్ళు చుట్టూ తిరిగి యెరూషలేం వస్తారు. అంటే సమరయులు ఎవరు? పాపులు. సమరయులు అని అంటే ఇశ్రాయేలీలకి, అన్యజనులకి వారి పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన జనం అని వాళ్ళని దూరం పెడతా ఉంటారు. మరొకరు ఉన్నారు, వాళ్ళు ఎవరు అంటే సుంకర్లు. సుంకర్లు అంటే ట్యాక్స్ వసూలు చేసేవారు. ట్యాక్స్ వసూలు చేయడం అంటే అది ఉద్యోగంగా కాదు. గుత్తకు తీసుకుని ఒక ప్రాంతాన్ని, ఒక గుత్తదారుడు ఉంటాడు, గుత్తకు తీసుకుని ముందే వాడేసుకుంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడి నుంచి ఎంతైనా వసూలు చేసుకుంటారు. వాళ్ళు వసూలు చేయమన్నదేమో 10 రూపాయలు అయితే ఈ వసూలు చేసే వాళ్ళు చూసారా, వాళ్ళు ఇంకొక 5 వేసుకుని 15 వసూలు చేస్తారు అనమాట. అలాగే అందుకని వీళ్ళు ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. వీళ్ళు చాలా పాపాత్ములని ఆ సుంకరుల్ని వారు పాపులు అని ట్రీట్ చేయడం జరిగింది యూదా జాతి వారు. ఇంకా ఏంటంటే ఒకవేళ యూదుల్లో కూడా సుంకరి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. అందులో ఎవరంటే మత్తయి సువార్తను చూసారా, మత్తయి అని ఆయన సుంకరి కానీ అతను యూదుడు. కానీ అతను చేసే పనిని బట్టి అతను దూరం పెట్టారు యూదులు. సమాజ మందిరంలో వేసే దశంభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ దశంభాగాలు సుంకరుల నుంచి స్వీకరించేవారు కాదు. ఎందుకని? అది పాపపు సొమ్మని. అంత నిష్ఠగా ఉండేవారు. కానీ ఇది పైకి మాత్రమే, లోనంతా కూడా వారి తత్వాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. రైట్. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు వారు వారిని చేర్చుకోవడం, వారితో కూడా భోజనం చేయడం అనేది వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది.
యూదులకి. అందుకని యూదుడైన ఇతను పాపులతో స్నేహం చేసి వాళ్ళతో భోజనం చేస్తున్నాడండి అని అన్న సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాలు ఏంటి అంటే 3-7 వచనాలు మనం చదివినట్లయితే ఏమండి, తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెలు ఉన్నాయి ఒక అతనికి, ఒక గొర్రె తప్పిపోయింది. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ సందర్భం ఏంటో అనేది మనం అర్థం చేసుకుంటే ఇది బాగా ఈజీగా మనకు అర్థమవుతుంది. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె చెదిరిపోయింది, తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు ఈ 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ కాపరి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. అది ఎక్కడెక్కడో చిక్కుపోతే ఎలాగైతే తెచ్చాడు, దొరికింది. తెస్తే ఇక్కడ ఉండిపోయిన 99 గొర్రెల కంటే దొరికిన గొర్రె కోసం ఆయన సంతోషం ఇంకా అవధం లేవన్నట్టు చెప్తాడు ఆయన. వాస్తవమే కదా. ఇగో తప్పిపోయిన నా గొర్రె దొరికిందని భుజాన్ని వేసుకుని అందరికీ చెప్పుకుని తన సంతోషాన్ని పంచుకుంటాడు కదా ఒక కాపరి. అలానే రెండో ఉపమానం చూస్తే 8-10 వచనాలు. అక్కడ ఏంటంటే 10 వెండి నాణాలు ఉన్నాయి ఒక స్త్రీకి. ఒక వెండి నాణం మిస్ అయింది. అరే 9 ఉన్నాయి పోన్లే అని ఊరుకోరు. ఎవరో ఊరుకోము. జేబులో వేలాది రూపాయలు ఉండొచ్చు, కానీ 50 రూపాయలు కనబడలేదు అనుకోండి. ఇందాకే పెట్టుకున్నాం, 50 కనబడలేదు. ఆ 50 కోసం ఏమేమి జరుగుతుంటావు, కానీ ఈ జేబులో ఇది 3-4 వేల రూపాయలు ఉండొచ్చు. కానీ తప్పిపోయి ఎక్కడ పోయింది ఇది? అది దొరికినప్పుడు మా సంతోషం ఎంతో మనకు కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే. కాబట్టి 10 వెండి నాణాలు ఉన్న స్త్రీ ఒక వెండి నాణ్యం తప్పిపోతే దాని కొరకు దీపం పెట్టి మంచం కింద ఇల్లంతా ఊడ్చుకుని వెతకదా? అది దొరికినప్పుడు ఆవిడ సంతోషంతో తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోదా అని చెప్తూ అప్పుడు 11వ వచనం వచ్చాడనమాట. వచ్చి ఇది పెద్ద ఉపమానం చెప్పాడు ఆయన. ఒక తండ్రికి 2 కుమారులు. వాస్తవంగా చూస్తే తండ్రి 2 కుమారులు, వాళ్ళు చేసిన చేష్టలు ఏమంటే దానికి తండ్రి ఆసక్తితో ఎదురు చూడడం ఇలాంటివన్నీ కనిపిస్తే మనకేమంటున్నా, మనం కూడా ఒక తండ్రి కుమారుల విషయంలో అలా కదా ఉంటాడు అనే భావన కలిగి ఉంటాం మనం. కానీ వాస్తవానికి క్రీస్తు వారు చెప్పిన మరి భావం అది కాదు. ఇక్కడ తండ్రి ఎవరంటే దేవుడు. భావాలు చూస్తే తండ్రి ఎవరంటే దేవుడు. అతనికి 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఎవరు అంటే పెద్ద కుమారుడు ఏమండి శాస్త్రులు పరిచయాలు. పెద్ద కుమారుడు శాస్త్రులు పరిచయాలకి సూచనగా ఉన్నాడు. చిన్న కుమారుడు సుంకర్లకి పాపులకి సూచనగా ఉన్నాడు. పెద్ద కుమారుడు శాస్త్రులకి పరిచయాలకు సూచన, చిన్న కుమారుడు పాపులకు సుంకర్లకు సూచన. మరి ప్రభు అయిన యేసు 2 రకాలైన జనముల గురించి వారి యొక్క మనస్తత్వం గురించి తెలియజేయడానికి ఉపమానం చెప్పారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి, ఇదేంటి ఈయన యూదుడై ఉండి సుంకరులతోనూ పాపులతోనూ స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అనే సందర్భం ఉందే, దాన్ని తెలియజెప్పడానికి ఆయన ఉపమానం చెప్పారు. శాస్త్రులు పరిచయులు ఇందా మనం చెప్పుకున్నట్టుగా చాలా మతనిష్ట కలిగిన వారు. మతనిష్ట ఉదాహరణకి మన దేశంలో లేక మనకు తెలిసిన ప్రాంతాల్లో బ్రాహ్మణ్స్ ఎలా ఉంటారు, మడిగట్టుకుని. అదేంటంటే మతనిష్ట. ఉన్నతమైన వర్గాలుగా మరి ఉన్నతమైన భావాలతో వారు ఒక రకరకాల ఆచారాలతో వారు డిఫరెంట్గా ఉంటారు మిగతా జనం కంటే. అలాగే శాస్త్రులు పరిచయాలు కూడా అర్థవాడ కోసం చెప్పాను. బ్రాహ్మణులు అంత తప్ప వాళ్ళకి కించపరచాలనో వాళ్ళకి హెచ్చించాలనో ఉద్దేశం కాదు నాకు. కేవలం ఏంటంటే అర్థవాడ కోసం చెప్పానంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నతంగా ఉంటారో అలాగే యూదుల్లో శాస్త్రులు పరిచయాలు అన్న వాళ్ళు మహామతనిష్ట కలిగిన వారు, భక్తిపరులుగా నటించేవారు, తక్కిన వారిని తృణీకరించేవారు. ఈ సందర్భంలో క్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము
12వ వచనంలో అంటే ఏంటంటే ఇక్కడ మీరు 9వ వచనం చదివితే యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని మత్తయి అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించిన అది సందర్భం. ఈ సందర్భంలో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా మత్తయితో భోజనం చేస్తే ఇబ్బంది పడకపోవచ్చు, అయినా ఇబ్బంది పడతారు ఎందుకంటే శంకర వృత్తి చేస్తాడు కాబట్టి. అయినప్పటికీ అతనికి ఎవరు పరిచయం ఉంటారు? ఎవరైతే శంకర్లు ఉన్నారో, ఎవరైతే ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే పరిచయం ఉంటారు కదా. మన ఇళ్లలో పెళ్లిళ్ళు అయింది ఎవరు ఎక్కువ మంది వస్తారు? అలాగా మనతో బాగా ఎవరు సన్నిహితంగా ఉంటారు? మన బంధువులు, స్నేహితులు, ఇంచుమించు మన కేటగిరీ సంబంధంలో ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మత్తయి భోజనాన్ని పిలిచాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని. భోజనం పిలిచినప్పుడు ఆ మత్తయి ఇంటికి ఎవరు వచ్చున్నారు? సుంకర్లు, పాపులు వచ్చున్నారు. ఇదిగో సుంకర్లను, పాపులు అనేకులు వచ్చి ఆయన వద్దను, ఆయన శిష్యుల వద్దను కూర్చుండేది. పరిశీలన చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించును అని ఆయన శిష్యులను అడిగింది. ఆయన ఆ మాట విని ఈ గొడవ ఎప్పుడూ ఉంది వాళ్ళకి. యూదులుగా ఉండక మన జాతిలో పుట్టి ఈ చేస్తున్న పనేంటి అన్నట్టు కదండి. కనుక ఇక్కడ కూడా అలాంటి సందర్భమే. అప్పుడు యేసు ప్రభువు ఆ మాట విని ఏమన్నాడు చూడండి. అయితే ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలవచ్చేదని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని అంటున్నాడు. కాబట్టి మీరు నీతిమంతులు అనుకుంటారు కానీ మీరు పక్కన ఉండండి. మీకోసం నేను రాలా, నేను వచ్చింది ఎవరి కోసం? పాపుల కొరకు వచ్చాను, పాపులు పిలవడానికి వచ్చాను. అందువల్ల మీరు పక్కన ఉండండి, మీకోసం కాదు, మరి నాకు వాళ్ళు కావాలి, నేను వాళ్ళని పిలవడానికి వచ్చాను అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి రోగులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యమైన వాళ్ళకి వైద్యుడు ఎందుకండి? అంతే కదా. కాబట్టి శాస్త్రులు, పరిచయులు పెద్ద కుమారుడితోనూ, శంకరులు, పాపులు చిన్న కుమారుడితోనూ పోల్చి ఈ ఉపమానం చెప్పడం జరిగింది. తప్పిపోయిన వారు తిరిగి వచ్చారు. అంటే పాపులు, శంకరులు తిరిగి వచ్చారు. ఆయన బోధ వినగానే అయ్య బాబాయ్ ఎవరో మహానుభావుడంట, ఎన్నో మాటలు చెప్తున్నాడట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట అని ఆశ్చర్యపోతూ ఏమంటే ఏదో ఆకలి కొని వారిలాగా, లోటున్న వారిలాగా వారు అనేక మంది రావడం జరిగింది. కానీ తప్పిపోలేదు, మేము ఇంకా దేవుని ప్రజలమే, అబ్రహాము సంతానమే అని విర్రవీగుచు భ్రమపడుచున్న వారు ఏమండి రానంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభు వారు అక్కడక్కడ ఇద్దరు కుమారులు అనే భావంతో కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇందాక మనం లోకాసు వార్త 15 అధ్యాయంలో మాట్లాడుకుంటుంది తండ్రి, ఇద్దరు కుమారులు. ఇక్కడ కూడా తండ్రి, ఇద్దరు కుమారుల గురించి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28, 31 వచనాలు చదివినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 వచనం నుండి చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునెను, గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ సమస్య ఏంటి? ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. తండ్రి ఏం చెప్తున్నాడు? మొదటి కుమారుని పిలిచి, అయ్యా నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి కొంచెం పని చెయ్యి అని అంటే, నేను వెళ్ళను అని పోయాడు. రెండో వాడిని పిలిచాడు, అయ్యా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయను అని చెప్పి అన్నాడు. అలాగే అతి వినయం దూత లక్షణం అని, అలాగే అయిపోతానండి ఇప్పుడే జస్ట్ అన్నట్టు అనమాట. కానీ మొదటివాడు ఏం చేశాడంటే, అరే నాన్నగారు అడిగారు వెళ్తేనే బాగుండేమో అని మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడు
వెళ్తానన్నవాడు వెళ్ళలేదు. ఇందులో తండ్రికి ఇష్టమైన అంటే ఎవరు తండ్రి చెప్పినట్టు చేశారు, ఎవరు అదే కదా అడుగుతున్నాడు అక్కడ, ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని ఎవరైతే ఈ కొనుక్కుంటున్నారో, ఈ మూలుగుతున్నారో, సడుక్కుంటున్నారో వాళ్ళే జవాబు చెప్పమని యేసు ప్రభు వారు చెప్పండి. వాళ్ళు ఎవరు చెప్పగలరు కదండి. ఎప్పుడు మీరు చెప్పండి. ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు పిలిచాడు, రే నువ్వు పలానా చోటకి వెళ్ళి నువ్వు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమన్నాడు, నేను వెళ్ళనని చెప్పేశాడు, పోయాడు. రెండో వాడిని పిలిచాడు, రెండో వాడితో కూడా అలాగే చెప్పాడు. రెండో వాడు అబ్బాబోయ్ ఇప్పుడే వెళ్ళిపోతానని అన్నాడు. కానీ మొదటి వాడేమో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అరే నాన్నగారు అడిగారు కదా చెయ్యాలనుకున్నాడు, మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు పనికి. ఈయన వెళ్తానని చెప్పేశారు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు, వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో మీరు చెప్పాలి ఇప్పుడు, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసినవాడు? మొదటి వాడా రెండో వాడా? అమ్మా సత్యబాబు గారు ఎవరు మొదటి వాడా రెండో వాడా? మొదటి వాడే. ఆ విషయం చెప్తున్నాడు అనమాట. కనుక ఆ మొదటి వారు ఎవరికి సూచనగా ఉన్నారు అంటే, ఎవరికి సూచనగా ఉన్నారంటే ఇక్కడ మారింది, రివర్స్ అయింది. ఇది ఇందాక చెప్పిన దాంట్లో పెద్ద కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడు? శాస్త్రులకు పరిచయాలకు సూచనగా ఉన్నాడు. రెండో కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడు? పాపులకు సుంకరులకు సూచనగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దాంట్లో మొదటి కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడు అంటే సుంకరులకి పాపులకి సూచనగా ఉన్నాడు. రెండో కుమారుడు శాస్త్రులకి పరిచయాలకి సూచనగా ఉన్నాడు. అదే మాట యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఏమంటారు చూడండి, అందుకు వారు మొదటి వాడే అనేది యేసు, సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం చూస్తారు, ఇది నిశ్చయంగా జరుగుతుందని చెప్పండి. అందుకనే యేసు ప్రభు వారు బాగు చేస్తే ఎక్కువ మంది ఎవరున్నారన్నమాట? సుంకర్లు, పాపులు, పాపంలో ఉన్నవాళ్ళు, ఏమంటారు వేశ్య వృత్తిలో ఉన్నవాళ్ళు, అంటే భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ పాపాలు ఎలాగన్నా పోగొట్టుకుని దేవుల్లో నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవించాలనే ఒక ఆతురతో వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో యేసు ప్రభు వారు బాగు చేసినప్పుడు జన సమూహం అంటున్నారు. జన సమూహం. నన్ను క్షమించాలి, బయట ఉన్న వాళ్ళందరూ లోనకు రావాలి. చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు బయట కూర్చుంటున్నారో ఆ ఎండతో, ఆ గాలుపుతో నాకు అర్థం కావట్లేదు. అది చల్లగాలి కాదు, అది కాసేపటికి ప్రాణాలు సమస్యలుతాయి ఆ వేడిగాలికి. రైట్. కాబట్టి ఇక్కడ మరి మొదటి కుమారుడు సుంకర్లు పాపులకి సూచనగా, రెండో కుమారుడు శాస్త్రులకు పరిచయాలుగా సూచనగా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళన్నారు, దేవుని మాట విన్నన్నారు, కానీ వినడానికి మళ్ళీ వచ్చారు. వీళ్ళు వింటున్నామన్నారు, వినకుండా పోయారు. అది విషయం. కాబట్టి మనలో కూడా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో చూడండి. చెప్పిన వెంటనే చేసేస్తా ఉంటారు, చేయను అన్న వాళ్ళు చేస్తుంటారు. రైట్. ఏది ఏమైనప్పటికీ పరలోకమందున దేవుడు మనల్ని మన మనసు మార్చుకోమని కోరుతూ ఉన్నాడు. అది గమనించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్రీస్తు ప్రభువు వారు రాలేదు, భూమికి ఇంకా అంతం జరగలేదు, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందువల్ల మనం ఏం ఆలోచించుకొని మన యొక్క జీవితం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అది ఈనాటి యొక్క సారాంశ సహోదరులు. మనం ఆలోచించుకొని మార్చుకునే సమయం దేవుడు ఇస్తాడు. ఇవ్వబడిన సమయంలో ఫలించుకుంటే ఎవరిది తప్పు? అవును. ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోతాయి. ఇక రేపే విద్యాశాఖ మంత్రి ఓపెన్ చేసేస్తారు. ఆల్రెడీ తెలంగాణ ఇచ్చేసారు. మనకు కూడా స్పాట్ వాల్యుయేషన్ అయిపోయింది కాబట్టి మనకి త్వరలో ఇచ్చేస్తారు. పోటీ మరి అదే కదా మనకి. కాబట్టి త్వరగా ఇచ్చేయడానికి వీళ్ళు ప్లాన్ చేయొచ్చు. సరే, ప్లాన్ చేస్తూ అనిపించింది 40% పాస్ అయ్యారు, 60% పాస్ అవ్వలేదు. వీళ్ళందరూ కూడా మళ్ళా కంపార్ట్మెంట్ అయిపోద్దేమో. ఒకప్పుడైతే కంపార్ట్మెంట్ కూడా స్టాంప్ వేసి ఇచ్చేవారు సర్టిఫికేట్ల మీద. అమ్మా ఇప్పుడు ఉందా అది?
ఇప్పుడు ఉందా? రేపు ఇన్స్టిట్యూట్ లో పాస్ అయితే వాళ్ళకి ఏమైనా కంపార్ట్మెంట్ కొడతారా? ఇన్స్టిట్యూట్ కొడతారా? సర్టిఫికేట్ మీద అమ్మా కొడతారా? స్టాంపు ఇన్స్టిట్యూట్ లో పాస్ అయినప్పుడు చూసారా? కానీ ప్రభుత్వం ఏం చేస్తే చక్కగా నిర్ణయం తీసుకుంది, ఇంకా 60% పాస్ అవ్వాలి, అందరూ బార్డర్ లో ఉండిపోయారు. అలా కాదు, మేము మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం, ఒక 1 month లో మళ్ళీ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఇన్స్టెంట్ అని కానీ లేకపోతే ఇంకేంటిది మామూలు కంపార్ట్మెంట్ కానీ మేము ఏం చెయ్యం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా పాస్ అయినట్టుగా లెక్క వస్తారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. ఏం చేయాలి చెప్పండి? ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఆల్రెడీ మార్కులు ఫెయిల్ అయినాయి ఏంటంటే చెప్పేస్తారు కదా, కానీ మీకు ఈ ఛాన్స్ ఇచ్చాను అని అన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం చేయాలి విన్నవాళ్ళు? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎలక్ట్ అవ్వాలి కదండి. ఎలక్ట్ అయ్యి మేము ఒకవేళ ఫెయిల్ అయినా మమ్మల్ని ఫెయిల్ కింద వాళ్ళు చూడలేదు, ఒక నెల టైం ఇచ్చారు, మళ్ళీ మేము పాస్ అయితే వాళ్ళలోకి మేము వచ్చేస్తాం. అంతవరకు అన్ని ఏంటవి ఎంసెట్లు అన్ని ఆపేశారనమాట మీకోసమే. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ కోసం ఆపేశారు ఎంసెట్లు, ఇవన్నీ ర్యాంకులన్నీ ఆపేశారు. అలాగా వినియోగించుకోకపోతే అలాంటి స్టూడెంట్ టీచర్ గారు నేను ఎలా మెచ్చుకుంటారు? నెలలు అవకాశం ఇచ్చారు, కానీ వినియోగించుకోకపోతే అది ఎంత మరి నష్టమో, ఇదంతకంటే నష్టం. ఇవ్వబడిన సమయంలో ఫలించకుంటే మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండా యజమానుడు. అదనమాట ఈరోజు మనం ఆలోచించేది. మనకు సమయం ఇస్తా ఉన్నాడు సహోదరులు. ఎంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నామో పరిశీలించుకుందాం, ఆలోచించుకుని మన ప్రవర్తన దిద్దుకుందాం. ఎంత అవకాశం ఇస్తున్నాడో. ఏంటి అవకాశం అంటే, భూమి ఇంకా అంతం కాలేదు, మనం సజీవుల లెక్కలోనే ఉన్నాం, తీసుకుపోరు ఇంకా రాలేదు. తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి? ఈరోజు ఆరాధనకి టైంకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కారణాలేంటి? ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, ఇలాగే వెళ్తారా ఫ్లైట్కి? ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నారు, ఊరు వెళ్ళాలి, 6 నెలల కిందనే బుక్ చేసుకున్నారు, టైము ఇదంతా కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు ఆ టికెట్లో. ఎన్ని గంటలకు వెళ్తారు? ఎర్రవరంలో ఆగుతుంది మీకోసం అలాంటి టైంలో అని ఆల్రెడీ ట్రాక్ ఇచ్చేస్తాడు. ట్రాక్ చూసుకుంటూ ఉంటారు, టైం దీనికి ఎందుకు లేదంటే ఆతృత. ఎప్పుడు వెళ్ళినా ఆయన చెప్తా ఉంటాడు, మనం వెళ్తా ఉంటాం అన్నట్టుంటే సహోదరులారా, మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్టే. ఇది మొదటి స్టెప్. ఇది కేవలం సమయాన్ని పాటించడం అనేది. అందరూ అద్భుతంగా బాబు అది చూసేది ఎవరి కోసం? మీకోసం కాదు, అది మీకు కనబడుతుందని అందుబాటులో పెట్టుకుంటున్నారు మీరు, మీకోసం కాదు అది. మీరు అందరూ నన్ను చూడండి, అది యాడ్ అయిన వాళ్ళకి, రైట్? కాబట్టి ఇది సమయం, ఇవ్వబడిన సమయంలో ఫలింపకుంటే నష్టపోయేది మనమే సహోదరులారా. అది గమనించండి. మనం ఆలోచించుకుని మార్చుకునే సమయం దేవుడు ఇస్తున్నాడు. మనమే ఆలోచించుకుని తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మనం నిర్ణయించుకోవాలి. కానీ దేవుడు మాత్రం నిర్బంధించడు. కొంతమంది అంటున్నారు, ఏమండి ఎందుకండి మీరు ఇంత లేట్గా వస్తున్నారు అన్నారు అనుకోండి, ఏమోనండి దేవుడు ఆ టైం ఎప్పుడు ఇస్తాడో. ఏమండి ఆ క్వశ్చన్కి జవాబు కరెక్టేనా? ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో టైం అంటే ఈ లెక్కలో దేవుడు టైం ఇవ్వట్లేదు కాబట్టి ఈ టైంకి రావట్లేదు అనమాట. దేవుడు టైం ఇస్తే ఎప్పుడో వచ్చేసేవారు. కనుక ఆలోచించండి సహోదరుల. దేవుడు మీ చేయి పట్టుకుని మిమ్మల్ని మార్చడు, అది ఆయన పని కాదు. ఎందుకంటే మనకి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం
చెడన్నా చేయగలము, మంచి చేయగలము. మంచి చెడులు ఆలోచించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏది చెడో ఏది మంచో అని ఆలోచించుకుని మనం జీవితంలో వాటిని అనుసరించి బ్రతకాలి. లేకపోతే దాని నష్టాన్ని మనమే చవి చూడవలసి వస్తుంది. అంతేగాని భక్తి విషయంలో దేవుణ్ణి నిర్బంధించడు, హెచ్చరిస్తాడు, సూచిస్తాడు, సలహా ఇస్తాడు. మీరు కానీ చెయ్యి అందిస్తే చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. చెయ్యి అందించవలసిన బాధ్యత ఎవరిది? మందే. చెయ్యి ఇవ్వాలి, ఆయన నడిపించాలి. చెయ్యి ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు నడిపిస్తావో నీ ఇష్టం అంటే ఆయన నడిపించు. కనుక దేవుడు నిర్బంధించిన సహోదరులారా, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మనలను యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు నీ దేవునికి ఉన్న ఆటంకాలన్నీ ఆయనే తీసేశాడు. ఆటంకాలు ఏమి లేవు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నిర్భయంగా వెళ్ళొచ్చు. దానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరి నువ్వు ఏ తీర్మానాన్ని తీసుకుంటావో ఆ తీర్మానం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఒకటే అన్నాడు, నీ చేతిలో రెండు ప్రదేశాలు ఉన్నాయి. నీ ముందు రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి దేవునితో యుగ యుగాలు సంతోషంగా ఉండే పరిస్థితి. రెండోది యుగ యుగాలు వేదనకరమైన ఉండే పరిస్థితి. నీకు ఏది కావాలో ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు తేల్చుకోవాలి. దేనికి నిర్ణయించబడతావో నీ జీవితాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. అందువల్ల ఆలోచించుకుని మార్పు చెందాలి. పాపం చేస్తున్నట్టు నుండి జీవితం ముగిసేంత వరకు దేవుడు మనకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అది మన బాధ్యత సహోదరులారా. కాబట్టి ఆయన అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 26వ వచనం నుంచి చదివినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు మనం చదివినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 26, 28. నీతిపరుడు నీతిని విడిచి మైకు నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి అదండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు వాక్యం బోధించే స్థాయిలో ప్రస్తుతం ఉన్నాను. నేనే నా నీతిని విడిచిపెట్టి నేను లోకంలో కలిసిపోతే నేను దేనికి పాత్రుడవుతాను? ఆత్మ సంబంధమైన మరణానికి పాత్రుడవుతాను. అరే అంకుల్ గారు ఇంతకాలం మమ్మల్ని నడిపించారు అంటే దేవుడి దగ్గర కుదరం. నీతిమంతుడు తన నీతిని విడిచి వాడిగా పాపం చేస్తే ఏమండి మరి దాన్ని బట్టి అతను మరణం పొందుతాడు. తర్వాత పాపం చేయటం బట్టే కదా అతను మరణం పొందును. మరియు దుష్టుడు తాను చేయి వచ్చిన దుష్టత్వము చేయక నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకోవచ్చు. సరే, ఎంత నీతి ఉందో దేవుని దగ్గర. దేవుని నీతి ఏంటి అంటే మానవుడు తన చిత్తానుసారంగా నీతిగా బ్రతికినట్లయితే ఆయనతో ఉంటాడు, బ్రతకినట్లయితే ఆయనతో ఉండడు. అంటే ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. 23వ వచనం చదవండి ఒకసారి. దేవుని యొక్క ఆలోచన చూడండి. దుష్టులు మరణమునందుల చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా వారు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అదనమాట. ఇక్కడ పాపులు సుంకర్లు వారి యొక్క ప్రవర్తన దిద్దుకోవడానికి ఇష్టపడి క్రీస్తు వారి యొక్క బోధ వినడానికి వచ్చారు. అతను చిన్న కుమారుడు సూచితగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. చిన్న కుమారుడు ఆస్తి పంపకాలని పనిచేసుకున్నాడు. పనిచేసుకున్న స్నేహితులతో పాటు వెళ్ళిపోయాడు. ఆస్తిని అందరినీ పాడు చేశాడు. అప్పుడు గొప్ప కరువు వచ్చింది. డబ్బులు ఉంటే బెల్ల చుట్టూ చీమలు ఉన్నట్టు మన చుట్టూ స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. ఎక్కర్లేని బంధువులు వచ్చే వేలు విడిచిన మేనమామ కొడుకు కూడా మీ దగ్గరికి వస్తాడు. మనం ఎవరో తెలియపోయినా పరిచయం చేసుకుని మరీ మనతో తిరుగుతూ ఉంటారు. బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్టు. ఆ కాస్త మన దగ్గర పోయినప్పుడు చూసినా పలకరించదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి సహోదరులారా. అందువల్ల జాగ్రత్తగా గమనించుకుని
మరి ఆ మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న కుమారుడు చుట్టూ చెరవ ఏమి స్నేహితులు, ఏమి సంతోషమో, ఏమి విందులో, చాలా వేష్యలతో తిని పాడు చేసినని ఉంటుంది అక్కడ. స్నేహితులు చుట్టూ ఉన్న స్నేహితులు ఒకడొకడు జారిపోయాడు డబ్బులు వీళ్ళ దగ్గర. కరువు వచ్చింది. పందులు మేపడానికి కూడా అతను పని కుదిరాడు. పందులు మేపడం అంటే, పంది అంటేనే యూదులకి చాలా అసహ్యకరమైన జంతువు. అలాంటి జంతువులు మేపడానికి వెళ్ళాడు అంటే ఎంత దిగజారిపోయాడో చూడండి. అతనికి ఒక సమయానికి ఏదో భోజనం పెడతాడేమో ఓనర్ గారు అనుకున్నాడు. పందులు మేపడానికి ఎవరు భోజనం పెడతాడా అన్నాడు. అంటే పందులు మేపడం అంటే చాలా నీచమైన పని. దానికి కూలి డబ్బులు ఉండవు. ఎలా బ్రతుకుతాడండి ఏమో. అసలే కరువు, ఆకలికి తట్టుకోలేక ఆ పందులు పెట్టే పొట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ తినగలరా అండి? తినలేక అప్పుడు వచ్చింది అతనికి మార్పు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనకెప్పుడు వస్తుంది బుద్ధి? టైంకి హాజరవ్వాలని, దేవుని కార్యక్రమాల్లో చక్కగా పాల్గొవాలని, అసలు ఏం జరుగుతుందో దాని గురించి కనుక్కుని ఈ సంగతులు అనేకులకు చెప్పాలని ఈ ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది? బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో అదనమాట. ఒకసారి తండ్రికి గుర్తొచ్చింది, అక్కడ స్టేటస్ గుర్తొచ్చింది. ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి సరిపోయాడు. అరే నేను చాలా తప్పు చేశాను, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. అలాగే చిన్న కుమారుడు ఎవరిని సూచికగా ఉండని చెప్పుకున్నాం? ఎవరికి? పాపులకి, సుంకరులకి సూచికగా ఉన్నాడు. అలాగే అండి, పాపులు, సుంకరులు దేవుడు తెలుసుకోవాలని వాడు ప్రవాహంలాగా వస్తూ ఉన్నాడు. వారే మొదట దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పారు యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో. కనుక మార్పు కలిగితే ఇది వస్తుంది. ఈ రెండో కుమారుని పోల్చుడు ఉన్నాడే, వాళ్ళలో మార్పు లేదు. కారణం ఏంటి? నేను ఎవరిని? పెద్ద కుమారుడిని. అదే అంటాడు ఆయన. ఈయన వచ్చినప్పుడు తండ్రి సంతోషంతో ఆహ్వానిస్తాడు. ఎంతగా ఎదురు చూసి బాధపడి ఆయన రాక కొరకు ఆతృత పడ్డాడు అనేది ఆయన రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది. ఆయన ఆహ్వానించాడు, గొప్ప విందు చేయించాడు. అప్పుడు అంటున్నాడు అతను, ఎవరు? చిన్న కుమారుడు. తండ్రితో ఏమన్నాడు? అయ్యా, నేను నీ కుమారుడిగా ఉండాలని నేను తగను, నీ పరివారంలో ఒకటిగా నన్ను పెట్టుకో అని చెప్పి అన్నప్పుడు తండ్రి ఇంకా ఏడ్చుంటాడు. మామూలుగా తండ్రి కుమారుల యొక్క బాంధవ్యం కాదు ఇక్కడ దేవుడు. అక్కడ పాపులు, సుంకర్లు వాళ్ళ దేవుని దగ్గరికి వస్తుంటే దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు. అలా కాదు, నా దగ్గర ఉండే స్థానం నన్ను బట్టే ఉంటుంది అని గబగబా మంచి విలువైన వస్త్రాలు తొడిగించాడు, జోలు తొడిగించాడు, గొప్ప విందు చేస్తున్నాడు. ఈ ఆర్భాటం జరుగుతూ ఉంది. పెద్ద కుమారుడు వచ్చాడు. ఏంటి అక్కడ హడావిడి అని అడిగాడు. పనిగాడు అక్కడ పనివాడు ఏం చెప్పాడంటే, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అది మీ నాన్నగారు సంతోషం. అన్ని పట్టుకుపోయిన మళ్ళీ తిరిగి వచ్చాడా? తిరిగి వస్తే ఆ కోసం ఇంత గ్రాండ్ పార్టీయా? నేనైతే లోనికి వెళ్ళలేదు, నేను ఇముడ్చుకోలేదు అన్నాడు. పెద్ద కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడు? పరిచయాలకి, శాస్త్రులకి. శాస్త్రులు, పరిచయాలు అందుకునే, అరే ఇటు పాపి కదా, ఇటు సొంకరు కదా, ఇక్కడ వేష్యులు కదా, ఇక్కడ దొంగవాళ్ళు కదా. చోట పరిచయం ప్రార్థన చేస్తూ చోట ఏమన్నాడు? సొంకరి అయితే ఆకాశం వైపు కన్నులెత్తులుగైనను బలము చాలకుండా ఉండి భయంతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నన్ను క్షమించండి. ఇతనేం ప్రార్థన చేస్తున్నాడు? నేను ఆ శంకరు వలె లేకుండా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి దాంట్లోనూ దశభాగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అతనిలాగా లేనందుకు నీకు స్తోత్రాలని అతను బేరీజ్ వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చిబడి వెళ్తాడు అని ఎవరైతే ప్రశ్నిస్తారనుకున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు? శంకర్నే
అలాగే సుంకర్లు పాపులు దేవుని రాజ్యంలో మొదట ప్రవేశిస్తారు మీరుగా అని చెప్పేసి సహోదరుడు. అలాగా మరి పెద్ద కుమారుడు వెళ్ళడం మానేసి అలి కూర్చున్నాడు బయట. తండ్రి వచ్చాడు, "అరే రానా, మీ తమ్ముడు చనిపోయి బ్రతికొచ్చాడు, రానంటే నేను రాను. ఇంతకాలం నేను మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు చెప్పినట్టే నడిచాను కదా, ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ తో చిన్న మేక పిల్లలైనా ఇచ్చి నువ్వు విందు చేసుకోవాలి కనీసం అన్నావా? ఈనీ కుమారుడు నీ ఆస్తి అంతా తగలేసి తిరిగి వస్తే అతను ఎలా నేర్చుకుంటున్నావు అని అంటే, అప్పుడు తన అనవుతున్నా, నువ్వు నా దగ్గర ఎప్పుడు ఉన్నావు, నువ్వు నా వాడివి, నావన్నీ నీ అని చెప్పి తీసుకెళ్లిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి సహోదరుల, శాస్త్రులు పరిచయులు దేవుని బిడ్డలుగా, నిబంధన ప్రజలుగా, అబ్రహాం సంతానంగా వెర్రవీగుతూ, అందుకే బాప్తీసు యోహాను మాట్లాడుతూ, తీయొద్దు మీరు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమనుంటుందండి అక్కడ, ఆయన బాప్తీసం ఇస్తుంటే పరిచయుల్లో అనేక మంది బాప్తీసం తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినాడు ఎవడయ్యా? మీరు అబ్రహాం సంతానాన్ని విర్రవీగుతున్నారు. ఈ రాళ్లలో అబ్రహాం సంతానం దేవుడు పుట్టించగలడు. మీకు లోటుగా ఉండేటో తెలిసిన మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, మీ బుద్ధి మార్చుకోండి, ఇది మీకు అక్కర్లా అని అక్కడ వారించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సహోదరులారా, దేవుడు కోరేది ఏంటి అంటే ఆచార సంప్రదాయాలు కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాదు, ఏదో బాప్తిసం పొందామని చెప్పేసి మొక్కుబడిగా పొందేసి ఊరుకోవడం కాదు. ఏం చేయాలి? ఆలోచించుకొని మన ప్రవర్తనను మార్చుకోవాలి. అదనమాట 23లో మాట్లాడింది. దుష్టుడు తన దుష్టత్వం నుంచి మళ్ళీ నా వైపు తిరిగితే అతను నిశ్చయముగా బ్రతుకును. ఇదే కదా నేను కోరుకున్నది, అదనమాట. అందువల్ల సహోదరులారా, నీ ఆలోచనలో ఉన్న దోషాలు గుర్తించుకోవాలి, నీ ప్రవర్తన దిద్దుకోవాలి. ఎవరినన్నా చూసినప్పుడు మీరు ఊగిపోతున్నారు అనుకోండి, ఏంటి మీ లోపం? కళ్ళు ఎర్రబడి, పెదవులు వణుకుపోయి, ఏం మాట్లాడుతున్నా కూడా తెలియకుండా ఒకలాంటి ఇదిలోకి వెళ్ళిపోతాం. చూసారా, ఒక వ్యక్తిని చూసేసరికి. అలాంటివి ఉన్నాయండి మీలో ఉన్నాయండి? అలాంటివి ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుండో. కాబట్టి అలాంటప్పుడు ఈ వ్యక్తి అంటే నాకు పట్టలేదు అనమాట. ఆ వ్యక్తి చేసిన లోపాలు ఏంటి నా విషయంలో? ఆమె లేక ఆయన ఎంతో ప్రేమగా నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాను? నాలో ఈ ద్వేషభావం ఏంటి అని ఆలోచించుకుని ఏం చేయాలా? దాన్ని దిద్దుకోవాలా. లేకపోతే నీ ద్వేషమే దోషంగా పరిగణించబడి ఏమంటే శిక్షకు పాత్రుడైపోతావు సహోదరులారా. కాబట్టి చూడగానే ప్రేమతో ఆహ్వానించండి. మీ కళ్ళు చెప్పేస్తాయి ప్రేమ ఉందో కుళ్ళితనం ఉందో అని. మీ కళ్ళు చాలు చెప్పడం. ఏమండి? అందువల్ల సహోదరులారా గమనించండి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 ప్రకారం మనం చూసినట్లయితే, ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయని వాడే ప్రవేశించును. కాబట్టి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఏంటి తండ్రి చిత్తము అంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనంలో తండ్రి చిత్తం ఏమై ఉంది? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. మైక్ ఉన్న వాళ్ళు చదవండి సార్. మోసే ఇట్లా నేను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఏంటి తండ్రి చిత్తం? చూడండి, బాప్తిస్మ యోహాను బాప్తిస్మ ఇచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి అక్కడి నుంచి ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. అలానే రూపాంతర కొండ దగ్గర కూడా
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడి అనే మాట యాకోబు, యోహాను, పేతురు అనేవాళ్ళు విన్నారు. ఇక్కడ కూడా ఏమన్నారు మాట, ఇది నిర్మాకాండలో చెప్పబడిన ఇది సంఖ్యాకాండం 12 చెప్పబడిన మాట. మోషే ఇట్లా ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినండి. అది చెప్తున్నమాట. కాబట్టి మనం తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాము అని అనుకుంటే ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి సార్? మోషే లాంటి ప్రవక్తగా మన సహోదరుల్లో పుట్టిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రీస్తు వారి మాట మనందరం వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మత్తయి సువార్త 6:18 ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఈ మాట ఎక్కడ వినగలండి? ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ ధనం మీరు కూర్చుకుంటే బ్యాంకులన్నా ఎత్తేస్తారు. ఏమండి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ నెంబర్ ఉంటుంది అంతే, దాంట్లో డబ్బులు ఉండవు. అవి మనం చాలా చూస్తున్నాం. బోర్డులు తిప్పేసిన బ్యాంకులు, దివాళా తీసేసిన బ్యాంకులు ఉన్నాయి. డబ్బులు దాచుకుంటాం. ఏం చేస్తాడు? అరాస్తుంటాడు. మీరు 1000 రూపాయలు వేస్తే ప్రతి నెల మీకు దానికి సంబంధించిన వడ్డీ 5 రూపాయలు చెప్పిన ఎత్తామండి. ఎంతమంది డిపాజిట్ చేయాలండి? ఒక సంవత్సరం బాగా కలెక్ట్ చేసుకుంటారు, బోర్డు తిప్పేస్తారు అంతే, ఐపీ. అలాంటి బ్యాంకులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఏం మాట్లాడాడు? మీరు దాచుకుంటే ఇక్కడ చిమ్మెటియు తుప్పు ఉంది. అది మీరు కష్టపడి సంపాదించుకుని నోరు కొట్టుకుని దాచుకున్న డబ్బులు అవి తినేయచ్చు. కనుక మీరు ఎక్కడ ధనాన్ని సంపాదించాలని కోరుకోవాలని చెప్పాడు అంటే, పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోండి. అక్కడ చిమ్మిటి అయినను తుప్పైనను ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాడు, మీ ధనం ఎక్కడుండో మీ హృదయం ఎక్కడ ఉండను. ఇప్పుడు ఆరాధనకు వచ్చారు, ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టి వచ్చారు, చిన్న తాళం వేసుకొచ్చారు. ఇప్పుడు ఎంత చెప్తున్నా మీ మాటలు ఎక్కడ ఉంటాయా? మీ మనసు ఎక్కడ ఉంటుందా? గప్ప ఇంటికి వెళ్ళి తలుపు తీసుకుని డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని క్షేమంగా ఉన్నాయి అనుకుంటా. ఇది వాస్తవం. అందుకని మీ ధనం ఎక్కడ ఉంటే మీ హృదయం అక్కడ ఉంటుందని చెప్పేసాడు యేసుప్రభువు. కాబట్టి భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు. ఏ రోజు లోటు లేకుండా మనం ఈ జీవితం ముగిసేంత వరకు ఉంటే ఇక నీకు ఆస్తి ఎందుకు చెప్పండి? అలా అయితే కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి పిల్లలకి ఏదో ఒకటి సమకూర్చాలి కదా. కూర్చోండి, న్యాయంగా సంపాదించండి. న్యాయంగా సంపాదిస్తూ రోజు 1,00,00,000 రూపాయలు సంపాదించండి న్యాయంగా. ఎవరు వద్దన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ కూడా మిమ్మల్ని ఏం దాడి చేయదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మీకు మంచి అవార్డు ఇస్తారు. 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు రోజుకి అంటే నెలకి ఎన్ని కోట్లు అండి? 30 కోట్లు. సంవత్సరానికి ఎన్ని కోట్లు అండి? సంపాదించండి, వద్దునే చెప్పారు. అలాగని దానికోసం వెంపర్లాడిపోతూ బంధు ప్రీతిని విడిచిపెట్టేసి ఏమంటే సంబంధాలు తెంపేసుకుని ఇక డబ్బే సర్వస్వం అని అది ఉంటే నాకు చాలు అనుకుంటే నష్టపోతావు సహోదరుడా, ఓ సోదరి. డబ్బు సంపాదించు. ఎంతవరకు అంటే నీ కుటుంబం నడిచేంత వరకు సంపాదించుకో. అది ఖచ్చితంగా చేయవలసిన పని. పొదుపు చేసుకుని జాగ్రత్తగా మిగిల్చుకో. అలాగని లోపుగా ఉండొద్దు, పిసినారితనంగా ఉండొద్దు. భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ని సంతోషంగా దేవుల్లో గడుపు. అది చెప్తున్న మాట. అందువల్ల క్రీస్తు చెప్పిన మాట ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని. ఇంకా లూకాసు వార్త 12 29-31 వరకు మనం చదివినప్పుడు మన మత్తయి సువార్త 6 ఏ సంగతులు చెప్పబడ్డాయో అక్కడ కూడా దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని. మీ దేహం గురించి, మీ ప్రాణం గురించి చింతించొద్దు. లోకస్తులు దాని గురించి చింతిస్తున్నారు. వాళ్ళకు ఉండేది అదే. అవసరమైతే వాళ్ళు భార్య భర్తల బంధాలు కూడా తెంచేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలు అనే బంధాలు కూడా తెంచేసుకుంటారు.
తోడు పుట్టిన వారు అనే బంధాలు కూడా తెంచేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది కేవలం డబ్బు. కనుక ఆ ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అనే వెంపర్లాటొద్దు. ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రి తెలియను. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు మత్తీలో. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మొదట ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆతృత కలిగి ఉండాలి. మొదట కార్యక్రమం చేస్తే ఏమని చదవండి సార్. లోకాసు వార్త 12వ అధ్యాయము 30-31 చదవండి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియదు. అదనమాట. అది దాని మీద మనకు నమ్మకం ఉండాలి. నీకు ఉద్యోగం కావాలని తండ్రికి తెలుసు, నీకు పెళ్లి కావాలని తండ్రికి తెలుసు, నీకు సంతానం కావాలని తండ్రికి తెలుసు, అన్ని దేవుడు. నీకు ఇల్లు కావాలని దేవుడు తెలుసు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలో కాబట్టి ఆయన అన్ని ఇస్తాడు. ఇవన్నీ నీకు కావాలని పరలోక తండ్రి తెలియను. మీరైతే ఆయన రాజ్యంలో వెతుకుడి. అదండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. తర్వాత దానితో కూడా ఇవి మీకు అనుగ్రహం. అదనమాట. మీరు రాజ్యాన్ని అయితే రాజ్యం అనుగ్రహించబడుతుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఏం చేస్తాడనమాట? నీకు కావాల్సింది ఇస్తాడు. దేవుడు నీకు ఏ లోటు చేయడం. సింహం పిల్లైన ఆకలి కొని లేమగలు ఉంటాయేమో కానీ తన ఎందు భయభక్తులు గల వారికి ఏ లోటు ఉండదని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఇది నమ్మాలి, ఇది నమ్మగలగాలి. కాబట్టి యేసు గారు చెప్తున్న మాట ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అక్కర గల వారికి పంచిపెట్టు నిమిత్తము నీ చేతులతో కష్టపడి పనిచేయాలి, అంతే తప్ప దొంగతనం చేసి డబ్బులు పంచిపెట్టడం కాదు. అలా ఉన్నారు. అవతలను కొట్టి మూతులు కొట్టేసి వాళ్ళని బెదిరించేసి ₹1,00,000 తెచ్చేసి ఇదిగో నీకో 25,000, నీకో 25,000, నీకో 25,000 ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు. కాదు, నువ్వు కష్టపడి అక్కర గలవానికి పంచి పెట్టాలి. అది నువ్వు చేయవలసిన మనిషిగా. రైట్. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా చూస్తే విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. కాబట్టి ధనాపేక్షను చంపేయండి, అది విగ్రహారాధనతో సమానం. ధనాపేక్షను చంపేయండి. ఎప్పుడైతే ఈ ఆతృత లేదో చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి, చాలా నిమ్మలంగా ఉంటుంది. కానీ మన మనసులో ఏమి కూడా ప్రశాంతంగా లేవు. తర్వాత మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమంటారంటే, మీ విశ్వాసం వెలుచూపు వల్ల అయి ఉండకూడదు. అంటే చూడడానికి వీళ్ళు భక్తి పనులు అని అనిపించకూడదు. విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. వెలుచూపు అంటే చూసేటందుకు మనం ఎలా కనబడుతున్నాం? ఈ రోజు మనం అందరూ బైబిల్ పట్టుకొచ్చాం. మనం చూడగానే జనం లోకస్తులు ఏమంటారు? అబ్బా ఏమన్నా ఇవ్వండి, ఎంత చక్కగా దేవుని దగ్గరికి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, చక్కటి బైబిల్ పట్టుకుని ఎంత ప్రశాంతంగా వెళ్తున్నారు అని లోకస్తులు అనుకుంటున్నారండి. అనుకోవట్లేదా? ఇంకా మీరు తెల్ల బట్టలు కొట్టుకొస్తే ఇంకా ఆశ్చర్యపోతూ తెల్లటి బట్టలు కట్టుకుని తెల్ల పౌరాల్లాగా చాలా చక్కగా వెళ్తున్నారన్నారు. కానీ లోనంతా ఏముంది? తెల్లగా లేదు. లోనంతా నల్లగా, వరగా, చేదుగా, రకరకాల రుచులతో ఉన్నాయి లోన తత్వాలు. కానీ పైకి మాత్రం వెలుచూపు మాత్రం ఎలా ఉంది? వైట్, శుభ్రం. పైకి శుభ్రమే, లోన. అందుకనే అంటాడు, మీరు పళ్ళాన్ని బయటే క్లీన్ చేస్తున్నారు, లోన ఏముంది? కుళ్ళుంది. యేసు ప్రభువు చెప్పిన మాట. లోన మాత్రం శుభ్రం చేస్తారు. సమాధుల్ని పోల్చి చెప్తాం. సమాధులు తెల్లగా చక్కగా కనపడతాయి, కానీ లోన ఓపెన్ చేస్తే ఉండలేము. అలాగే మనం చూడడానికి వెలుచూపు వల్ల విశ్వాసం అలాగే ఉంటుంది. వెలుచూపు చదవండి. వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాం. అదండి, విశ్వాసముతో నడుచుకుంటున్నాము. కాబట్టి విశ్వాసంతో నడుచుకుందాం. మనం దేవుని బిడ్డలం. మన తండ్రి అయిన మన తండ్రి తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. విశ్వసిస్తున్నావా? మనల్ని రక్షించడానికి తన సొంత కుమారుని కూడా వెనుదీయక బలిగా అర్పించిన ఆ దేవుడు నీ ఆకలి తీర్చడా? నీ దాహాన్ని తీర్చడా? నీకు ఆ వస్త్రాలు అనుగ్రహించడా? అడవి పువ్వులను చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో. దాని అందం
సొలొమోను సొలొమోను యొక్క జీవితం కూడా సరిపోదు దాని అందం ముందు. అంత చక్కగా గడ్డిపోనే పెంచుతా ఉన్నాడు, నిన్ను నన్ను పెంచడా. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని వెతుకాం, దాంట్లో బ్రతుకుదాం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కనుక ఆలోచించుకుందాం, మన బ్రతుకుని మన జీవితాన్ని దిద్దుకుందాం, ఇవ్వబడిన సమయంలో ఫలిద్దాం, దేవునికి భయంకరంగా బ్రతుకుతాం. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.